ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 18వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. ఇక పరివారంతో పాటు విచ్చేసిన ఏనుగులు, అశ్వములు, వృషభములకు శేషాన్నము, గుగ్గిళ్ళు పెట్టి వాటిని తృప్తిపరిచారు. అలా భోజనాధికములు ముగించి వారందరూ చెరుకు, ద్రాక్ష, పనస, దాడిమ మొదలైన ఫలాలను భక్షించి ఆ తరువాత మునిచే సమర్పించబడిన ఏలకుల లవంగ పువ్వు పచ్చకర్పూరంతోనూ మిశ్రితమైన తాంబూలాదులను సేవించారు. ఆ తరువాత జమదగ్ని అందరికీ నానా విధములైన అలంకారములను, నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించాడు. ఆ రాజుకు కూడా ఎంతో విలువైన వస్త్రాలను కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు. ఓ మునివర్య, నేనింతకు పూర్వం వచ్చినప్పుడు ఈ భవనాలు కానీ, భోజన పదార్థాలు కానీ ఏవీ కనబడలేదే. ఇవన్నీ నీ మాయ వల్ల కల్పించావా, లేక ఇదంతా నీ అమోఘమైన తపశ్శక్తి ప్రభావమా? నిజం చెప్పు అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు కార్తవీర్యార్జునుడు. రాజా, నేనెన్నడూ పరిహాసానికైనా సరే అసత్యమాడను. నీవడిగావు కనుక సత్యముని వచిస్తాను. ఇదంతా కామధేనువు యొక్క అనుగ్రహం వల్ల కల్పించబడింది అని చెప్పాడు జమదగ్ని. అంతే, రాజుకు దురాశ చెంది ఆ కామధేనువును తన వెంట తీసుకొని పోదలిచాడు. ఎవని పట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు కొరబడతాయో అట్టివానికి బుద్ధి పెడత్రోవ పట్టడం జరుగుతుంది. కార్తవీర్యునికి కూడా అటువంటి దుర్బుద్ధి పుట్టింది. మహర్షి సకల మనోవృత్తులు ఉడిగి కోరికలన్నీ నశించిన వారు కేవలం కందమూలాదులను భక్షించి కాలం గడిపే మీ వంటి వారికి కామధేనువుతో పని ఏమి? ఈ ఐశ్వర్యాలు, ఆడంబరాలు, రాజోచితములు ఇట్టిది నా వద్ద ఉంటే అనేక మహత్తర కార్యములకు ఉపకరిస్తుంది. ఇది శ్రేష్టమైన ధేనువు కాబట్టి శ్రేష్ఠుడైన నా వద్ద ఉండటమే ఉచితం. కనుక మునిశ్రేష్ఠ, నీవు సంతోషపూర్వకముగా ఈ ధేనువును నాకు సమర్పించు. నా దగ్గర ఉంటే నీ వద్ద ఉన్నట్లే అని భావించి సరిపెట్టుకో. నా మాటను మన్నించి నీ గౌరవాన్ని కాపాడుకో. లేదా అతులిత బలపరాక్రమ సంపన్నుడైన నాకు అసాధ్యమేమున్నది? జమదగ్ని మందహాసం చేసి తల పంకిస్తూ, రాజా, నీవో మేకవన్నె పులివి, గోముఖ వ్యాఘ్రహానివి. మొదట్లో సాధువు వలె, సాధుజనులకు ఉపకారి వలె కనబడి ఇప్పుడు నీ నైజాన్ని వెలిబుచ్చావు. దురాశతో, భ్రాంతితో చిక్కుకున్నట్లున్నావు. పవిత్రమైన కామధేనువు ఎవరికి పొందశక్యము కానిది. దీనిని అపేక్షించావా? 3 లోకాలను నాశనమునర్చినంతటి పాపం నీపై పడుతుంది సుమా అని హెచ్చరించాడు. అప్పుడు కార్తవీర్యుడు ఆసనంపై నుండి దిగ్గున లేచి భటులతో, మీరు శీఘ్రముగా పోయి ఆ కామధేనువును బంధం విప్పి నా వద్దకు తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపించాడు. భటులు రాజు ఆజ్ఞను పాటించేందుకు ఆ గోవును చుట్టుముట్టారు. ఆ ధేనువు చేసిన పూత్కారము మాత్రము చేతనే వారు తమ అసువులు కోల్పోయారు. ఆ తరువాత చుట్టుముట్టిన సకల సైన్యాన్ని ఆ కామధేనువు తన క్రోధాగ్ని జ్వాలలచే భస్మం కావించింది. అది ముక్కుపుటాల గుండా విసిరిన శ్వాస వాయువు యొక్క వేగానికే కొందరు ఆకాశంలోకి విసిరివేయబడ్డారు. అది గిట్టలతో రేపిన ధూళి ఆకాశమంతటా అలుముకొని చీకట్లు నలుదెసలా కమ్ముకున్నాయి. అప్పుడు భూమి కూడా కంపించింది. వృక్షాలన్నీ సుడిగాలికి పెకిలించబడ్డాయి. రాజా సైనికులు భయభ్రాంతులై 4 దిక్కులకు పారిపోయారు.
కామధేను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఏనుగుపైకి లంఘించే మృగరాజుల నాగులపైకి దూకే గరుత్మంతుడిలా సైన్యాలపై పడింది. అప్పుడు సైన్యమంతా ఆహాకారాలు చేస్తూ చెల్లా చెదరైపోయింది. అప్పుడు రాజు తన వారందరినీ ఉత్సాహపరుస్తూ, భయపడకండి, నేనుండగా మీకెట్టి ఆపద కలుగదు. నా శంఖపు ధ్వనితోటే సమస్త శత్రువుల గుండెలు అవిసిపోతాయి. ఇక నా పౌరుషం ముందు ఈ ధేను వింత అంటూ 3 లోకాలు పిక్కటిల్లేలా శంఖాన్ని పూరించాడు కార్తవీర్యుడు. ఆ ధేనువి ఇదేమీ లెక్క చేయలేదు. అప్పుడు రాజు సైనికులు విజృంభించి ఆ ధేనువును కర్రలతోనూ లోహపు ఆయుధాలతోనూ కొట్టసాగారు. ఒక్కొక్క దెబ్బ ఆ ధేనువు శరీరంపై పడినప్పుడల్లా అక్కడక్కడ నుంచి సర్వశస్త్రాలను ధరించిన భటులు బయల్వెడలి కార్తవీర్యుని సేనావాహినిని వధించసాగారు. ఆ కామధేనువు యొక్క రోమకూపాల నుంచి శకులు బర్బరులు బయలుదేరారు. పాదాలలో నుంచి పటచ్చరులనే వారు ఇంకా నానా విధములైన యవన జాతులు ఉత్పన్నమైనారు. వీరంతా కార్తవీర్యుని సేనలపై పడి వారిని చావమోదారు. లెక్కలేనంత మంది సైనికులు ఆ దాడిలో మరణించారు. కొందరు యుద్ధభూమిలో చనిపోయిన వారి వలె భయంతో బిగుసుకొని పడుకుంటే, మరికొందరు శస్త్రాలతో నరికి బాహాబాహిగా మల్లయుద్ధానికి తలబడ్డారు. ఇలా సంకుల సమరం కొనసాగింది. శస్త్రాస్త్రాలన్నీ గుట్టలుగా నేలపై పేరుకోసాగాయి. ఆ ధూళి ఆకాశానికంటి ఎవరు తమవారో ఎవరు తమ శత్రువులో తెలుసుకోవడం గగనమయ్యింది. కనపడ్డవాడినల్లా తెగ నరుక్కుంటూ భీతావహంగా పోరాడసాగారు. మృత సైనికుల కళేబరాలకై కాచుకూర్చున్న గద్దలకు రాబందులకు ఈ పోరు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ విధంగా చచ్చిన వారు యుద్ధంలో చావగా, కొందరు మాత్రం తమ కాళ్లకు బుద్ధి చెప్పి శక్తి కొద్దీ పారిపోసాగారు. ఈ విధంగా తన సైన్యం యావత్తు కాకావికలవటం చూసిన కార్తవీర్యుడు దిగ్గున లేచి తన 500 బాణాలను ఎక్కుపెట్టి శరజాలములను ఆ ధేనువు సృజించిన సైనికులపై ప్రయోగించాడు. అలా ఎన్నిసార్లు శక్తి కొద్దీ బాణవర్షం కురిపించినా ఒక్క గోసైనికుడు కూడా మరణించలేదు. ఈ రకంగా తన బాణాలన్నీ వృధాగా పోగా అతడు చింతాక్రాంతుడై, ఆహా, నేడు నా సామర్థ్యమంతా మొక్కబోయిందే, ఇంక నాకేది దారి అంటూ వ్యాకుల పడసాగాడు. భీరునితో యుద్ధమెందుకనుకొని ధేనువు తన సైన్యంతో సహా దేవలోకానికి తరలిపోయింది. అలా కామధేనువు స్వర్గలోకానికి వెళ్ళిపోయాక కార్తవీర్యుడు తిరిగి జమదగ్ని సన్నిధికి వెళ్ళి ఉక్రోషంతో, ఓయి కపట బ్రాహ్మణ, నీ హృదయంలో ఇంతటి కాపట్యముంచుకొని నన్ను మభ్యపెట్టబోయావా? ఎవని హృదయంలో కాపట్యముంటుందో అతడు బ్రాహ్మణుడు కానే కాడు అంటూ హృదయంలో నాటుకునేలా ఒక వాడి బాణాన్ని ప్రయోగించాడు. దాంతో జమదగ్ని వెంటనే మరణించాడు. అప్పుడా జమదగ్ని మునిపత్ని అయిన రేణుకాదేవి క్రోధంతో ఊగిపోతూ, ఓరి దౌర్భాగ్యుడా, అకారణంగా నీవు బ్రహ్మహత్యకు పూనుకున్నావా? నీకీ మహర్షి ఏమి అపకారం చేశాడు అంటూ ఉక్రోషించింది. కార్తవీర్యుడు అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు. నోరు మూసుకో, లేదా నిన్ను సంహరిస్తాను అంటూ రోషంతో 21 బాణాలను ఆమెపై ప్రయోగించాడు. కార్తవీర్యుని బాణములచే నేలకోలిన ఆ సాధ్వీమణి రేణుకామాత తన భర్తను మనసారా స్మరించింది. ఆ తరువాత ఆ రాజును ఇలా శపించింది, ఓరి దుర్మార్గుడా, నీకే బలమున్న
బలమున్నదన్న గర్వంతో విర్రవీగుతూ అకారణంగా మమ్మల్ని వధిస్తున్నావు. నీకు అనతి కాలంలోనే చేటు మూడుతుంది. నీవు నీ సహస్ర బాహువులతోనూ నశిస్తావు. నా శాపం యథార్థంగా జరిగి తీరుతుంది. ఈ మాటలు తననెంతో బాధించగా కార్తవీర్యుడు నిరుత్సాహంతో తన నగరానికి చేరుకున్నాడు. కార్తవీర్యుడు వెళ్ళిపోగానే జమదగ్ని పత్ని రేణుక దుఃఖంతో వివసురాలై, ఆహా, నేడు ఎంతటి దుస్థితి దాపురించింది. ఇటువంటి ఆపత్ సమయములలో నా కుమారులెక్కడికి వెళ్ళారో కదా. మహాపౌరుషవంతుడు పరాక్రమముడైన నా రాముడు ఎక్కడికి వెళ్ళాడో అని అనుకుంటుండగా ఆమె స్మరించినంతనే రాముడు ఆమె వద్దకు వచ్చాడు. బాణాలతో నాటబడిన తన తల్లిని, మృతుడైన తండ్రి జమదగ్నిని చూడగానే మొదలు నరికిన చెట్టులా నేలకూలి ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళి ఆమె తలను తన ఒడిలో ఉంచుకొని ఆమెను నాటిన బాణాలను లాగివేచాడు. రాముడి రోదనను విని రేణుకాదేవి అతడి కళ్ళు తుడిచి, నాయనా, శోకించకు, నేను నీ వద్దనే ఎప్పటికీ ఉంటాను. నిన్ను వీడి వెళ్ళను. జరిగిన వృత్తాంతాన్ని యావత్తూ చెబుతాను, విను. నీవు కందమూలాలను సేకరించడానికి వెళ్ళినప్పుడు ఈ రాజ్యానికి రాజైన కార్తవీర్యుడు సేనా సమేతుడై మన ఆశ్రమానికి వచ్చాడు అంటూ జరిగినదంతా వివరించింది. ఓ రామ, నీవు వెంటనే ఆ దుష్టుని సంహరించు. అంతేకాదు, దుర్మదాంధుడై నాపై 21 బాణాలు గుర్చాడు కనుక నీవు 21 సార్లు క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేసి మా ఆత్మకు శాంతిని చేకూర్చు. అంతేకాదు, ఎవరిని ఎన్నడూ దహింపచేయని ప్రదేశంలో మాకు అగ్ని సంస్కారాలు నెరవేర్చు. పురోహితునిగా అనసూయాసుతుడైన దత్తాత్రేయుని ఆహ్వానించి 13వ రోజు వరకు మాకు అపరకర్మలు నిర్వహించు. ఆ విధంగా చేస్తే మేము ఉత్తమ గతులను పొందగలము. అలా దత్తుని వల్ల నిర్వహింపచేయబడ్డ ఉత్తర క్రియలు సార్థకమవుతాయి. అతని కంటే సమర్థుడు వేరెవరూ లేరు అంటూ రేణుకాదేవి తన తనయుడైన రాముని ఒడిలో ప్రాణములు విడిచింది. పరశురామునికి దత్త దర్శనం. ఆ తరువాత రాముడు తలనీలాలను తీసివేచి శుద్ధి స్నానం చేసి స్మార్త విధానం ప్రకారం సంచయనాది కర్మనంతటినీ యథావిధిగా నెరవేర్చి మంత్రాగ్నిని ప్రజ్వరింపచేసి తల్లిదండ్రులిద్దరికీ విశ్రాంతి శార్ధమును ఆ తరువాతి సంస్కారములను చేసి ఆ తరువాత దత్తాత్రేయుని సన్నిధికి వెళ్ళాడు. మాయాస్వరూపి అయిన ఆ దత్తాత్రేయుడు కుచితునిలా వేషం ధరించి శిష్యులు తనను కుక్కలై అనుసరించగా కుక్కల మెడలో త్రాటిని వేచి ఆ త్రాళ్ళు చేతిలో పట్టుకొని కృషించిన మలిన రూపిగా దర్శనమిచ్చాడు. ఆ మునీంద్రుని నిజస్వరూపాన్ని తన ధ్యానం ద్వారా గ్రహించిన రాముడు నమస్కరించి దోసలి యొక్కి ఎదుట నిలిచాడు. సర్వజ్ఞుడైనప్పటికీ యోగీశ్వరేశ్వరుడైన ఆ దత్తమూర్తి అతడి మనోభిష్టాన్ని గ్రహించి, రామ, కార్తవీర్యుడు క్షత్రియుడెన్నడూ చెయ్యకూడని అకృత్యాన్ని చేసి తీరని పాపం మూట కట్టుకున్నాడు. ఎవరి ఇంటిలో తృప్తిగా భుజించామో వారితో ఎన్నడూ విరోధం కూడదు. ఒకవేళ ఎవరైనా దుష్టత్వం వహించి అలా చేసినా తగిన ఫలితం తప్పక అనుభవించి తీరుతారు. నీవు ఇప్పుడు నీ మాతాపితరులు ఇరువురికి ఊర్ధ్వ దైహిక కర్మను యథావిధిగా ఆచరించవలసింది అని ఉపదేశించాడు. అలా కర్తవ్యోన్ముఖుడైన రాముడు దత్తాత్రేయునితో కూడి తన ఆశ్రమానికి వచ్చి దత్తాత్రేయుడు చెప్పిన ప్రకారమే సమంత్రకంగా 2వ రోజు నుండి మొదలుపెట్టి భక్తిపూర్వకంగా ఉత్తర క్రియలు జరపసాగాడు. అలా 2వ రోజున కర్మకాండ పూర్తవగానే తాను కొల్హాపురం వెడతానని దత్తుడు చెప్పగానే ఆ రాముడు
ఓ మునీంద్ర, తిరిగి మీరెప్పుడు వస్తారు అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుడు, రామ, నీవెప్పుడు హీ దత్తాత్రేయ అని స్మరిస్తావో ఆ క్షణంలోనే నన్ను చూడగలవు అని చెప్పాడు. ఇలా దత్తాత్రేయుడు ప్రతిదినము కర్మకలాపాన్ని నిర్వహింపచేస్తూ అశౌచాన్నము ఆభోజ్యము కనుక భిక్షాటన నిమిత్తమై కొల్హాపురం వెళ్ళేవాడు. ఇలా ఒకనాడు దత్తాత్రేయ మునీంద్రుడు కొల్హాపురం వెళ్ళినప్పుడు రాముడు కర్మ చేస్తుండగా అకస్మాత్తుగా ఒక పులి అక్కడికి వచ్చింది. అప్పుడు రాముడు, అమ్మా ఎక్కడికి పోను అంటూ భయంతో అరిచాడు. ఆ పిలుపులకు రాముడి తల్లి అయిన రేణుక అక్కడ ఆవిర్భవించింది. కర్మకాండ ఇంకా అసంపూర్తి కావడంతో ఆ దేహానికి శిరస్సు ఏర్పడలేదు. అలా 12వ రోజున పిలిచి ఉంటే ఆమె సంపూర్ణ ఆకృతితో వచ్చి ఉండేది. నాయనా రామా, నన్నెందుకు ఆహ్వానించావు అంటూ తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నది రేణుక. 6వ రోజున దత్తాత్రేయుడు మరలి వచ్చి, రామ, మధ్యలో ఆమెనెందుకు పిలిచావు? అసంపూర్ణ దేహంతో వచ్చింది కదా, పిండీకరణ అయినాక పిలిస్తే సంపూర్ణ అవయవాలతో నీ ఎందలి ప్రేమతో వచ్చి ఉండేది అన్నాడు. ఆ మాటలకు జమదగ్ని నందనుడు, ఓ మునీంద్ర, బాల్య భయం చేత పులికి భయపడి అరిచాను. ఆ వెంటనే ఇట్టి స్వరూపాన్ని చూశాను అని బదులిచ్చాడు. ఆ తరువాత రాముడు 11వ రోజున ఉషోత్సర్జనం చేసి 12వ రోజున మాతాపితరులకిరువురికి సపిండీకరణ శార్థము ఆచరించాడు. ఆ మరనాడు ప్రాధేయశార్థమును పుణ్యాహవచనమును చేసి బ్రాహ్మణులకు యథావిధిగా అనేక దాన ధర్మములను ఆచరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి దివ్య దేహం దాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. రేణుకాదేవి మాత్రము భూలోకంలోని అసంపూర్ణ దేహంతో తిరుగుతూ భక్తజనుల కోర్కెలను అన్నీ తీరుస్తున్నది. ఒకనాడు తన తల్లి అయిన రేణుకామాతని, అమ్మా, ఎవరి పరాక్రమం చూసి ఇంద్రాది దేవతలంతా భయంతో గడగడ వణుకుతారో, చతురంగ బలాలు ఎవని వెన్ను కాస్తున్నాయో అటువంటి కార్తవీరుణ్ణి జయించే ఉపాయం నాకు చెప్పు. నీ కోరిక మేరకు ధరతలాన్ని 21 పర్యాయాలు ఆ క్షత్రియాధములపై దండెత్తి క్షత్రియులే లేకుండా చేయగల సమర్థత నాకెలా లభ్యమవుతుంది? నాకు కర్తవ్యాన్ని ఉద్బోధించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మాతృమూర్తి ప్రేమతో తన తనయుడి తల నిమురుతూ, నాయనా, నీ సంకల్పం నెరవేరటానికి అఘోర రుద్రుని అనుగ్రహం నీకెంతైనా అవసరం. నీ పరాక్రమం ఇనుమడింపడానికి నీవు ఆ శివుని ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకో. ఆ మహాదేవుడు తృప్తి చెందితే నీ యొక్క సకల మనోభిష్టాలు సునాయసంగా నెరవేరుతాయి. నీకు శుభమవుగాక అంటూ ఆశీర్వదించి పంపింది. అప్పుడు తన తల్లికి నమస్కరించి ఆమె వద్ద సెలవు తీసుకుని వెంటనే కైలాసానికి ప్రయాణమై వెళ్ళాడు రాముడు. కైలాసగిరిని చేరుకున్న రాముడు రత్నసింహాసనాసీనుడైన శంకరుణ్ణి చూసి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి అంజలి సమర్పించి, ఓ దేవాదిదేవా శంకరా, విశ్వభర్తవు, విశ్వకర్తవు, విశ్వలయకర్తవైన నీకు నమస్కారం. విశ్వమే నీవుగా మూర్తీభవించిన ఓ విశ్వమూర్తి, వేదములెవ్వరి నుండి వెలువడినవో ఎవ్వరిని వర్ణింప అసఖ్యములో అట్టి పరమ పురుషుడవగు నీకు నమస్కారం. సత్యమే స్వరూపమైనట్టి నిష్ప్రపంచ స్వరూపుడవు, సర్వవ్యక్తవైన నీకు సహస్రాధిక నమస్కారం అంటూ రాముడు చేసిన స్తుతికి శంకరుడు అమిత ప్రసన్నుడై, రామా, నీవు రేణుకా తనయుడవని
తెలుసుకున్నాను. అమృతఝురిలా సాగిన నీ వాగ్ధాటికి స్తోత్రానికి సంతుష్టుడనైనాను. నీవేమి కోరి వచ్చావో చెప్పు అన్నాడు. దేవ, దుష్టుడైన కార్తవీర్యుడు కామధేనువును చెరపట్టబోగా అతడికి తగ్గ శాస్తి జరిగింది. ఆ అవమానానికి కినిసి నా తండ్రి అయిన జమదగ్నిని నిరపరాధి ఒంటరి బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త అయిన అనైనా చూడకుండా చంపివేశాడు. నిరపరాధి అయిన నా మాతృమూర్తి పైన నిర్దయతో 21 వాడి శరాలను నాటి ఆమెను విగతజీవురాలిని చేశాడు. అట్టి దోషిని దండించమని నా మాతృదేవి ఆనతిచ్చింది. అందుకనే నిన్ను శరణు వేడాను. నా కార్యసిద్ధికి అనువైనట్టి ఉపాయం సెలవివ్వు. ఈ ధరామండలాన్ని 21 మార్లు నిక్షాత్రముగా చేసే శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు రాముడు. శంకరుడు అతడి విజయప్రాప్తికి అనువైన ఉపాయాన్ని యోచించి గజాననుకి అత్యంత ప్రీతిపాత్రమైనట్టి షడక్షర మహామంత్రాన్ని ఆ జమదగ్ని సుతునికి ఉపదేశించి, ఓ రామ, దీనిని ఉపాసించిన నిరాటంకంగా కార్యసిద్ధి ప్రసాదించగల గణేశానుగ్రహాన్ని పొందగలవు. 1,00,000 సార్లు జపించి అందులో 11వ వంతు హోమాన్ని, అందులో 10వ వంతు తర్పణను, అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనానికి ఏర్పాటు చెయ్యి. ఈ రకంగా భక్తితో చేసినట్లయితే వరప్రదుడైన గజాననుడు నీకు ప్రసన్నుడవుతాడు, నీ సకల కార్యములు నెరవేరుస్తాడు అని ఉపదేశించాడు శివుడు. పరశురాముడికి గణపతి అనుగ్రహం. జమదగ్ని నందనుడైన రాముడు శివుని వాక్యములు విని ఆ భౌనికి మ్రొక్కి అతడి అనుజ్ఞ గైకొని కృష్ణానదికి ఉత్తర దేశంలో తన తపస్సుకు అనువైన ప్రదేశానికై అన్వేషించి సిద్ధిప్రదమైన ప్రదేశంలో కూర్చొని శివుని ఆజ్ఞానుసారం అనుష్ఠానం చేశాడు. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి గజాననుని దివ్యమంగళమూర్తిపై లగ్నం చేసి పాదాంగుష్టంపై నిలిచి మంత్ర వృత్తిని చేస్తూ జపించి హోమ తర్పణాధికములను బ్రాహ్మణ భోజనాధికములు యథావిధిగా ఆచరించాడు. అప్పుడు అమితమైన కాంతితో ఆనందకరమైన ముగ్ధ మోహనమైన మోముతో పెద్ద ఉదరము 4 బాహువులు ధరించి కిరీటము హార కేయూరములను ధరించి 4 హస్తములలోనూ పరుసువు పద్మము దంతము మోదకములను దాల్చి సుందరమైనట్టి తన తొండమును అటూ ఇటూ ఊపుతూ 4 దిక్కులా తన అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ విఘ్నేశ్వరుడైన గజాననుడు రామునికి సాక్షాత్కరించాడు. కన్నులు మిరుమిట్లు గొలిపే దివ్యకాంతి కోటి సూర్యప్రభామానమైన ప్రకాశం కనబడటంతో కన్నులు మూసుకొని, ఓ దివ్య తేజోమూర్తి, సకల విద్యాధీశుడవు, సకలాభీష్టప్రదుడవై సకల యత్న కార్యములను సిద్ధింపచేయగల విఘ్నహర, నీకు ఇదే నా శరణాగతి. భక్తాభీష్టప్రదుడవు, భక్తులకిష్టుడవు, జ్ఞానమే మూర్తీభవించి విఘ్నాధిప, నీకు నా నమస్కారం. విఘ్నములకు ప్రభువైన ఓ పరాత్పర, సకల విఘ్నముల బారి నుండి నన్ను రక్షించు అంటూ స్తుతించాడు రాముడు. ఈ స్తోత్రానికి సంతుష్టుడైన గణేశుడు మేఘ గంభీర స్వరముతో, రామ, అహోరాత్రములు తదేక దీక్షతో నిష్ఠగా షడక్షరీ మంత్రముతో నీవు ఎవరినైతే హృదయంలో ధ్యానిస్తున్నావో ఆ మంత్రాధిష్టాన దేవతనైన నేను నిన్ను గ్రహింపదలిచి వచ్చాను. నీకు కావలసిన వరములన్నింటినీ యథేచ్ఛగా కోరుకో. బ్రహ్మాండములకు సృష్టి స్థితి లయ కారకుడనైన నా సగుణ స్వరూప దివ్య దర్శనాన్ని ప్రసాదించాను అన్నాడు.
దేవాదిదేవ, సకల జగాలకు ఆధారభూతుడవు, మూల సృష్టి స్థితి లయకారకుడవు, వేదముల చేత యజ్ఞయాగాది కర్మల చేత యోగము చేత కనుగొనబడని వాడవు అయిన నీవు నా యందలి అనుగ్రహం చేత ఇప్పుడిలా సాక్షాత్కరించావు. నాకు నీ చరణార విందాల ఎడ దృఢమైన భక్తిని ప్రసాదించు అంటూ రాముడు వేడుకున్నాడు. ఓ రామ, నీకు నా యందు దృఢమైన భక్తి కలుగగలదు. వరములనిస్తానని ప్రలోభపెట్టిన నీ బుద్ధి అచంచలంగా నిలిపి నా అనుగ్రహాన్ని పొందావు కనుక సర్వశత్రు కారకమైనట్టి నా పరుశువును నీకు ప్రసాదిస్తున్నాను. ఇందుచేత నేటి నుంచి నీ పేరు పరశురాముడని జగద్విఖ్యాతమవుతుంది అంటూ తన పరశువుని రామునికి ప్రసాదించి గణేశుడు అంతర్ధానం చెందాడు. అప్పుడు ఆ పరశువును గ్రహించి పరశురాముడైన జమదగ్ని నందనుడు వేదాంగ విధులతో అక్కడనే గజాననమూర్తిని ప్రతిష్ఠించి రత్నస్తంభయుతమైన మంటపాన్ని, ఆలయ ప్రాసాదాన్ని నిర్మించి దక్షిణ నమస్కారాదులను సమర్పించి బ్రాహ్మణులకు భోజనాదులను పెట్టి శ్రద్ధగా అనేక దాన ధర్మాలు చేశాడు. అనంతరం పరశురాముడు ఉచ్చైశ్వరముతో కార్తవీర్యుడిని యుద్ధానికి కవ్విస్తూ ఆహ్వానించి యుద్ధరంగంలో అతడి 1000 బాహువులను ఖండించి అతనిని సంహరించాడు. అనంతరం 21 మారులు భూమిని నిక్షాత్రము చేశాడు. ఆ తరువాత యజ్ఞము ఆచరించి భూమినంతటిని బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చివేశాడు. సర్వదేవతలు దిగ్భ్రాంతులయ్యేటంతటి పరశురాముడి పరాక్రమం చూసి ప్రజలందరూ అతడిని విష్ణువాంశ సంభూతునిగా పూజించారు. అప్పటి వరకు మహాగణపతి దివ్యలీలా విశేషాలను ఎన్నింటినో సూత మహర్షి చెప్పగా విని ఆనందించిన సౌనకాదులు మహాబాగా పరబ్రహ్మ రూపుడు అయిన మహాగణపతి గురించి మాకు తెలియని ఎన్నో విభూతులను మీ శ్రావ్య కంఠస్వరముతో వినిపించి మమ్మల్ని ఆనందింప చేసినందులకు మా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం. అయితే మాదొక చిన్న సందేహం అన్నాడు. సూతుడు మందహాసం చేస్తూ, మహాగణపతి వృత్తాంతం వింటున్నా పుట్టుకొస్తూనే ఉంటాయి, ఎందుకంటే సందేహం ఏమిటో అడగండి అన్నాడు. అదే మీరిప్పుడు అన్నారే రాజు అని, ఆ రాజు విషయం మీరు ఈ కథా ప్రారంభంలో చెప్పిన ఆ సోమకాంత మహారాజు ఎవరు? ఆయనని గణేశుడు ఏ విధంగా అనుగ్రహించాడు? ఆ విశేషాలు వివరించమని ప్రార్థిస్తున్నాం అన్నారు సౌనకాదులు వినయంగా. సూత మహర్షి తల పంకించి, నిజమే, గణేశ పురాణాన్ని తొలుత చతుర్ముఖుడు మా గురుదేవులు వ్యాస మహర్షికి ఉపదేశించారు. ఆయన ఆ పురాణాన్ని రచిస్తుండగా గణపతి పూర్వోత్తరాల గురించి సందేహం వచ్చింది. విధాత ఉపదేశాన్ని అనుసరించి తపస్సు చేసి మహాగణపతి దర్శనం అనుగ్రహం పొంది గణపతి యథార్థ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు. పురాణం పూర్తి చేశారు. కానీ ఏ కారణం చేతనో కానీ పరబ్రహ్మ అయిన మహాగణపతి దృశ్యాత్మకంగా వివరించిన విశేషాలను విడిచి తక్కిన కథని యావత్తు భృగు మహర్షికి ఉపదేశించారు. అప్పుడే వ్యాసుల వారి శిష్యులమైన మాకు ఈ గణపతి పురాణం విని భాగ్యం కలిగింది. ఆ తరువాత భృగు మహర్షి సోమకాంత మహారాజుకి ఈ పురాణాన్ని బోధించాడు. ఆ సోమకాంతుని చరిత్ర వివరిస్తాను, శ్రద్ధాళువులై ఆలకించండి అని పలికి ఆ కథని చెప్పసాగాడు సూతుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.
భగవద్భక్తి గురించి తెలుసుకుందాం. అద్భుత శక్తులు చూపటం తప్పే, వాటిని ప్రదర్శించడం వలన ప్రజలలో భగవద్భక్తిని కలుగజేయడం కానీ ఆత్మ సాక్షాత్కారం పొందేట్టు చేయడం కానీ అసంభవం. అలా అయితే వీధులలో గారడి చేసే వాళ్ళంతా ఆత్మ సాక్షాత్కారాన్ని డబ్బుకు అమ్ముకోవచ్చు. అది భక్తి మార్గం కాదు. సత్యం, కరుణ, ప్రేమ అని పునాదుల పైనే భగవద్భక్తిని పెంపొందించుకోవలసి ఉంటుంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.